నమస్తే వ్యూస్. నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అంటే భయపడే రోజుల దగ్గర నుండి ధైర్యంగా చేయించుకొని 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఏ ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. కానీ ఇప్పుడిప్పుడు నీ రీప్లేస్‌మెంట్‌కి అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే, సరే ఇప్పుడు నేను చేయించేసుకుంటాను. ఎంతైనా ఎక్స్‌టర్నల్ బాడీని లోపల పెట్టడం గదా! 3 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత నేనేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో కన్‌ఫ్యూజన్‌లో చాలా మందున్నారు. డౌట్స్‌తో ఉన్నారు. అవన్నీ ఇవాళ మనం మాట్లాడదాం. డాక్టర్ ప్రశాంత్ బిఆర్‌కే గారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు ఎన్నో సర్జరీస్ చేసుంటారు ఇప్పటిదాకా. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసుకున్న తర్వాత బానే ఉంటది. బట్ పోను పోను ఆఫ్టర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయడం మొదలు పెడతారు. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దేనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇదివరకు మనం చాలా వీడియోస్ చేసాము. అంటే మన ఛానెల్‌లో కూడా చాలా వీడియోస్ అప్‌లోడ్ అయ్యాయి. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసిన తర్వాత పేషెంట్‌ని నడిపించడం, స్టెప్స్ ఎక్కించడం దగ్గర చాలా మంది చూసారు. సో, చూసిన తర్వాత చాలా మంది పేషెంట్స్ వచ్చారు, చేయించుకున్నారు. బట్ చాలా మంది కొన్ని కమెంట్స్ ఐ హావ్ రెడ్ సమ్ కమెంట్స్ వేర్ దే వర్ ఆస్కింగ్ అంటే మీరు ఇప్పుడు బానే ఉందండి. ఆపరేషన్ చేశారు. మీరు పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తున్నారు కాబట్టి పేషెంట్స్ బానే నడుస్తున్నారు. బట్ ఇంటికెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, 1 మంత్ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? 3 మంత్స్ తర్వాత ఎలా ఉంటారు? యూ నెవర్ షోడ్ అస్ దోస్ వీడియోస్ అని చాలా మంది అడిగారు. యూజువల్లీ ఏంటంటే వన్స్ వి డూ ద సర్జరీ అనస్థీషియా ఉంటుంది. తర్వాత మెడిసిన్స్ అవి ఇస్తాం. 2 డేస్, 3 డేస్ వరకు కొంచెం మైల్డ్ పెయిన్ ఉంటుంది. హ్మ్. ఇంటికెళ్ళిన తర్వాత నడిచేటప్పుడు ప్రాబ్లమ్ పెద్దగా ఏమి ఉండదు గానీ బెండింగ్, స్ట్రెయిటింగ్ ఎక్సర్సైజ్ మాత్రం డెఫినెట్‌లీ కొంచెం పెయిన్‌ఫుల్ గానే ఉంటాయి. ఓకే. సో, ఒక 1 మంత్ టు 6 వీక్స్ వరకు టిల్ దే గెట్ ఫుల్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అంటే కంప్లీట్‌గా కాళ్ళు మడవడం, చాపడం అవి వచ్చే వరకు మైల్డ్ పెయిన్ ఉంటుంది. అంటే అన్‌బేరబుల్ పెయిన్ ఉండదు గానీ మైల్డ్ పెయిన్ ఉంటుంది. హ్మ్. సో, ఆఫ్టర్ 6 వీక్స్ యూజువల్‌గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవడానికి వస్తుంది. హ్మ్. పొద్దునంతా బానే ఉంటారు. నైట్ పడుకునేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అది ఉంటుంది ఫర్ ఫ్యూ మోర్ డేస్. ప్రాబబ్లీ బై ఎండ్ ఆఫ్ 2 మంత్స్, 2 ½ మంత్స్‌కి చాలా వరకు వాళ్ళు నార్మల్ అయిపోతారు. సో, మాక్సిమం ఏదైనా ఉన్నా కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ 2-3 మంత్స్ వరకు ఉంటుందండి. ఓకే. సివియర్ పెయిన్ అయితే ఒక ఫస్ట్ 1 మంత్‌లో 70% పెయిన్ తగ్గిపోతది. రిమైనింగ్ 2 మంత్స్‌లో గ్రాడ్యుయల్‌గా సెకండ్ మంత్‌లో 20%, థర్డ్ మంత్‌లో 10% అలాగా. ఎండ్ ఆఫ్ 3 మంత్స్‌కి దే విల్ బి టోటల్లీ నార్మల్. చాలా మంది ఆపరేషన్‌కి భయపడి ప్రొలాంగ్ చేస్తూ వస్తూ ఉంటారు సార్. ఆ హ్మ్. ఇంజెక్షన్స్ అని ఏవో హ్మ్. హ్మ్. చేయించుకుంటున్నారు ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఇంకొకటి ఇంకేవేవో థెరపీలు. ఇంకా హ్మ్. అది గాదు అంటే 2025లో మాట్లాడుతున్నా ఇంకా పసరు ఇవన్నీ గూడా బాగా ఫాలో అవుతున్న వాళ్ళున్నారు. ఇవన్నీ ఎంతవరకు నొప్పిని తగ్గిస్తాయో లేకపోతే సైకలాజికల్‌గా తగ్గిపోయిందని ఫీలింగ్‌లో హ్మ్. ఉంటారో లేదు గానీ, ఎట్ ద ఎండ్ ఈవెంచువల్లీ దే ఎండ్ అప్ ఇన్ హాస్పిటల్ యెస్. ఫర్ ద నీ యెస్. రీప్లేస్‌మెంట్. యెస్. ఇవన్నీ అవాయిడ్ చేసి, ఇవన్నీ కాదు ఫస్ట్ ఇక్కడికి రావాలి, డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అని ఒక్కసారి అవగాహన అంటే ఉన్నా గానీ బట్ ఆప్షన్స్ రీత్యా ఒక్కసారి అది చెప్పండి సార్. ఏ స్టేజ్‌లో రావాలి? సో, ఆల్మోస్ట్ అంటే చాలా మంది ఇంటర్వ్యూస్ చేసుంటారు, చూసుంటారు. సో, 4 స్టేజెస్ ఉంటాయి ఇన్ ఆర్థరైటిస్. స్టేజ్ 1లో చాలా వరకు పేషెంట్స్ రారు. హాస్పిటల్‌కి రారు. వన్స్ ఇన్ ఎ వైల్ దే విల్ హావ్ పెయిన్. అంటే ఒక నెలకో, 2 నెలలకో ఒకసారి పెయిన్ వస్తే ఒక టాబ్లెట్ ఏసుకోగానే తగ్గిపోతది. హ్మ్. స్టేజ్ 2కి రాగానే కొంచెం పెరుగుతుంది పెయిన్. సో, స్టేజ్ 2లో కొంతమందొస్తారు. మనం మెడిసిన్స్ ఇస్తాం. సప్లిమెంట్స్, కార్టిలేజ్ సప్లిమెంట్స్ గానీ, కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. వాళ్ళొక 1, 2 మంత్స్ ఆఫ్ మెడికేషన్స్ వాడాక దే విల్ బి ఫైన్ ఫర్ ఫ్యూ ఇయర్స్. ఓ 3, 4 ఇయర్స్ వరకు ఇబ్బందుండదు. స్టేజ్ 3కొచ్చాక కొంచెం మోర్ ఫ్రీక్వెంట్‌గా పెయిన్ వస్తా ఉంటుంది. హ్మ్. అంటే అన్‌లెస్ దే ఆర్ వెరీ గుడ్ విత్ ఫిజియోథెరపీ రోజు ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఇలాంటివి చేస్తే కంట్రోల్ అవుతది తప్ప, ద మొమెంట్ దే స్టాప్ ఎక్సర్‌సైజ్ ఫర్ ఎ మంత్ ఆర్ స్టాప్ మెడికేషన్స్ ఫర్ ఎ మంత్ రికరెంట్‌గా పెయిన్స్ వస్తా ఉంటాయి. ఓకే. స్టేజ్ 4కొచ్చాక ఏంటంటే టాబ్లెట్ ఏసుకుంటే తప్ప వాళ్ళకి రిలీఫ్ అనేది ఉండదు. యాహ్! సో, స్టేజ్ 4కొచ్చిన తర్వాతే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ స్టేజ్ 1, 2, 3లో మనం మెడిసిన్స్ వాడొచ్చు, ఫిజియోథెరపీ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు అడిగిన ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ కానీ, హ్మ్. ఆర్ లేదంటే ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఉంటుంది. సో, మనకి ఏదైతే నర్వ్ పెయిన్ కాజ్ చేస్తుందో ఆ నర్వ్‌ని మనం అబ్లేట్ చేస్తాం. అంటే కాల్చేస్తారు నర్వ్‌ని. సో, దానివల్ల ఏంటి పేషెంట్‌కి పెయిన్ సెన్సేషన్ అనేది ఉండదు. ఓకే. సో, అది ఎవరికంటే పేషెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. ఓకే. ఓకే. సో, పేషెంట్ ఈస్ అరౌండ్ 75 ఆర్ 80 దే హావ్ సమ్ కార్డియాక్ ఇష్యూస్. సో, కార్డియాక్ ఫిట్‌నెస్ ఉండదు సర్జరీ చేసుకోవడం కోసం. అలాంటి వాళ్ళకి యూ కెన్ గో ఫర్ దిస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటారు దాన్ని. సో, ద నర్వ్ విచ్ కాజెస్ పెయిన్ అంటే ఏదైతే మన మోకాల్లో ఇంపార్టెంట్ నర్వ్ విచ్ కాజెస్ పెయిన్ దాన్ని మనం అబ్లేట్ చేసేస్తాం. అంటే దాని సప్లై కట్ చేసేస్తాం. అదే. ఆ! సో, కాలు వంకరగానే ఉంటది గానీ పెయిన్ పెద్దగా ఉండదు వాళ్ళకి. సో, ఓకే. వాళ్ళ వాకింగ్ ప్యాటర్న్ కుంటుకుంటూ నడవడం ఏం చేంజ్ అవ్వదు గానీ పెయిన్ అనేది
ఉండదు. దట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ పేషెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. సర్జరీస్. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా స్టేజ్ 2 వరకు చేయొచ్చు. ఇట్స్ నాట్ ప్రూవెన్ సైంటిఫిక్లీ వెదర్ దే పిఆర్పి వల్ల తగ్గుతుందా లేదా అని తెలియదు, కానీ పిఆర్పి చేసుకుని కొంతమంది కంఫర్టబుల్ గానే ఉంటారు. అది విన్నాను సార్, నేను పెయిన్ తగ్గిందని పేషెంట్స్ చెప్పడం. అది అంటే ఇట్ కెన్ బి ప్లేస్బుల్ ఆల్సో. ఎందుకంటే పిఆర్పి ఇచ్చినప్పుడు ఓన్లీ పిఆర్పి ఒకటే ఇవ్వరు, దాంతో పాటు ఈ కార్టిలేజ్ సప్లిమెంట్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయి, అండ్ కొంత సైకలాజికల్ కాంపొనెంట్ కూడా ఉంటుంది. మనం ఇంజెక్షన్ చేసుకున్నాం తగ్గిపోతుంది అన్న సైకలాజికల్ కాంపొనెంట్ కూడా ఉంటుంది. బట్ స్టేజ్ 2 దాటాక యూజువల్లీ వీ నెవర్ అడ్వైజ్ టు గో ఫర్ పిఆర్పి ఆల్సో. సో స్టేజ్ ఒకసారి బోన్ కొంచెం ఆస్టియోఫైట్స్ అంటే వంకర అవడం కానీ లేకపోతే ఎక్స్ట్రా బోన్ పెరగడం కానీ స్టార్ట్ అయితే పిఆర్పిస్ డోంట్ వర్క్. ఓకే. అండ్ ఇట్స్ నాట్ ప్రూవెన్ సైంటిఫికలీ. సో ఎవరైనా అడిగారు అనుకోండి పిఆర్పి, వి జస్ట్ టెల్ దెమ్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు మీ ఇష్టం. స్టేజ్ 2లో ట్రై చేయొచ్చు అని చెప్తాం. ట్రై చేసి కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టేజ్ 3-4 లో చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వీ డోంట్ డూ ఇట్ ఇన్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. అప్ టు స్టేజ్ 2 వీ కెన్ ట్రై పిఆర్పి. సో ఇంకొక మెయిన్ క్వశ్చన్ చాలా మందికి అడిగేది ఏంటి అంటే, మోకాళ్ళ మార్పిడి సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేయొచ్చా, చేయకూడదా? Most of the patients who get knee replacement done are above the age of 50-55. 50-55 తర్వాత డయాబెటీస్ లేకుండా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, బీపీ లేని వాళ్ళ సంఖ్య తక్కువ, బ్లడ్ థిన్నర్స్ ఉంటారు కొంతమంది, అంటే బికాస్ ఆఫ్ స్టెంట్స్ ఉంటాయి కొంతమందికి, తర్వాత బ్లడ్ థిన్నర్స్ పెద్ద ఉంటారు. అలాగే పెరాలసిస్ వచ్చి తర్వాత దే విల్ బి టేకింగ్ సమ్ బ్లడ్ థిన్నర్స్, రక్తం పలిచిపడే టాబ్లెట్స్ వాడతారు. సో దే ఆర్ యాక్చువల్లీ హై రిస్క్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ. బట్ అలాంటి వాళ్ళకి కూడా మనం సర్జరీస్ చేయొచ్చు. సో ఇట్స్ నాట్ కాంట్రాఇండికేటెడ్. సో అలాంటి వాళ్ళని యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్. సో టాబ్లెట్స్ అని వాడుతాను అనుకోండి, సపోజ్ డయాబెటీస్ ఉంది మీరు అడిగినట్టు, కంట్రోల్ చేసి చేయాలి. సో దిస్ ఇస్ అన్ ఎలెక్టివ్ సర్జరీ, దిస్ ఇస్ నాట్ అ ఎమర్జెన్సీ సర్జరీ. షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, బిఫోర్ సర్జరీ వీ టేక్ అ ఫిజిషియన్ కన్సల్టేషన్. సో షుగర్ ఎక్కువ ఉందంటే ఒక 1 వీక్ ఆగి దాన్ని కంట్రోల్ చేసి అన్ని నార్మల్ అయ్యాక చేస్తాం. అలాగే కార్డియాక్ ఫిట్నెస్ తీసుకుంటాం. కార్డియాలజిస్ట్ కూడా చూసి లేదు ఇంక హార్ట్ కండిషన్ బాగాలేదు, ఎనస్థీషియా తట్టుకోలేరు అంటే వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దే గెట్ క్లియరెన్స్. లేదు అందరూ చూసి బాగానే ఉంది, అన్ని కంట్రోల్లో ఉన్నాయంటే చేసుకోవచ్చు. సో సర్జరీ ఇస్ నాట్ కాంట్రాఇండికేటెడ్. వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే వూండ్ హీలింగ్ కొంచెం డిలేడ్ ఉంటుంది. నార్మల్ పర్సన్కి 10 daysలో హీల్ అయ్యేది వాళ్ళకు 12 days or 14 days పడుతుంది. కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి అంతే. ఓకే. ఇప్పుడు రైట్ నో మీరు ట్రీట్ చేసిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి సార్? ఆవిడకి చేసిన మనం ప్రాసెస్ ఏంటి? సో ఆవిడ ఒక 3-4 years నుంచి షీ సఫరింగ్ విత్ నీ పెయిన్స్. ఒక 1 year నుంచి హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటా ఉన్నారు. షీ కెప్ట్ ఆన్ డిలేయింగ్ ఇట్. భయం, ఇప్పుడు జనరల్గా అందరికీ ఆపరేషన్ అంటే భయం ఉంటుంది. మీ ఎవరికైనా మీకు సర్జరీ చేయాలనగానే నోబడీ ఈజ్ హ్యాపీ, అంటే అందరూ ఫస్ట్ ఆపరేషన్ అని కొంచెం అధైర్యపడతారు. బట్ గ్రాడ్యువల్లీ పెయిన్ విల్ ఓవర్కమ్ దేర్ ఫియర్. ఎప్పుడైతే ఇంక వాళ్ళు నడవలేని స్టేజ్, భరించలేని స్టేజ్కి వస్తారో ఏదైనా చేంజ్ చేసుకుందాం అనే ధైర్యంగా వస్తారు. సో అలాగా ఆవిడకి షీఈ్ అరౌండ్ 55 or 56. సో 2 కాళ్ళకి కూడా షీ హ్యాడ్ ప్రాబ్లమ్. వీ ఆపరేటెడ్ బోత్ హర్ నీస్. నౌ షీఈ్ వాకింగ్ వెరీ కంఫర్టబుల్లీ. కింద కూడా కూర్చుంటున్నారు, మీన్ క్రాస్ లెగ్ సిట్టింగ్ కూడా చేస్తున్నారు. యా, సో మెట్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. నడకలో కూడా ఎలాంటి అంటే తేడా అనిపించదా సార్? ఎవరైనా చూస్తే కూడా ఆవిడకి ఆపరేషన్ అయిందని కూడా నోబడీ విల్ బిలీవ్ ఇట్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి మనం అన్ని మాట్లాడుకున్నాం, ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా చాలా మంది చేయించుకుంటున్నారు. దీంట్లో ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత సార్? సో నీ రీప్లేస్మెంట్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అండి. ఐ థింక్ అరౌండ్ 95-96% సక్సెస్ రేట్ ఉంటుంది. ఫెయిల్యూర్స్ ఎప్పుడు వస్తాయంటే నాట్ సెలెక్టింగ్ ఏ ప్రాపర్ పేషెంట్, అంటే కంప్లీట్ గా అరగకుండా స్టేజ్ 2లోనో 3లోనో ఆపరేషన్ చేసిన వాళ్ళు కొంచెం పెయిన్ తట్టుకోలేరు. సో దీంట్లో ఫెయిల్యూర్ ఏంటంటే బిఫోర్ సర్జరీకి ఆఫ్టర్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్. బిఫోర్ సర్జరీ చాలా బాగా సివియర్ గా పెయిన్ ఉంది, ఆఫ్టర్ సర్జరీ పెయిన్ తగ్గిందంటే ఇట్స్ సక్సెస్. సో నేను ఆపరేషన్ చాలా బాగా చేశాను, ఎక్స్రే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, బట్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పెయిన్. సో దట్స్ అ ఫెయిల్యూర్ సర్జరీ. సో సర్జరీ సక్సెస్ అయిందా లేదా అనేది పేషెంట్కి బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ పెయిన్ డిఫరెన్స్ అనేది చెప్తుంది. అండ్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఇనిషియల్ సర్జరీస్ అంటే ఒక 10 సర్జరీలు చేశారనుకోండి, 7 సర్జరీస్ బాగా చేస్తారు, 3 సర్జరీస్లో చిన్న కాంప్లికేషన్స్. సర్జన్ తప్పులే కానీ ఆ ప్రాసెస్ లో మాత్రం ఏం తప్పు ఉండదు. ప్రాసెస్ లో తప్పు ఉండదు. ఇట్స్ ప్రూవెన్ సర్జరీ ఆల్ ఓవర్ ది వరల్డ్. మన హైదరాబాద్ లోనే రోజుకి కొన్ని వేల సర్జరీలు అవుతున్నాయి. సో మెయిన్ ఏంటంటే చాలా మందికి ఫిజియోథెరపీ మీద ఉన్న భయంతో భయపడి చేయించుకోరు. బట్ వన్స్ ఒక 2-3 months అయిన తర్వాత దే విల్ బి వెరీ కంఫర్టబుల్. సో ఫెయిలియర్కి చెప్తున్న ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ప్రాపర్ సర్జన్, అంటే ఎక్స్పీరియన్స్ సర్జన్స్ దగ్గర వెళ్ళి చేయించుకుంటే ఫెయిలియర్ విల్ బి వెరీ వెరీ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనతో ఉన్నారండి ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న పర్సన్, 2 కాళ్ళకి జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాము బిఫోర్ సర్జరీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుండి మీరు?
మేము ఇక్కడేనా అంటే ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది, జైంట్ దగ్గర ఓకే ఓకే. అడ్డగుట్ట. ఎట్లా అసలు కంప్లీట్ గా నడవలేనంత పెయిన్ ఉండేదా సర్జరీకి ముందు? అంత లేదమ్మా, మూడు మూడు నెలల నుంచి బాగా ఎక్కువైపోయింది, ఆ, నడవలేని పరిస్థితికి వచ్చింది. అప్పుడు యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటే ఆ. ఇది కనిపించింది. మోకాళ్ళ అరుగుదల బాగా అరిగిపోయింది. అరిగిపోయింది. ఏం చెప్పారు? ఎంత మోతాదు అరిగిపోయిందని చెప్పారు? ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ముగ్గురు కూడా 4th ఇది అన్నారు స్టేజ్. 4th స్టేజ్కి వచ్చేసిందమ్మా, గ్యాప్ బాగా వచ్చేసింది అన్నారు. ఇక అందుకని అందరినీ అడిగిన తర్వాత సార్ వాళ్ళది చూసి ఇంప్రెస్ అయ్యి ఇంకా సార్ వాళ్ళ దగ్గర చేయించుకుందామని డిసైడ్ అయిపోయాము. అంటే పాప యుఎస్లో ఉంటుంది, 3 days బ్యాకే వచ్చింది. తను రాగానే ఇక అప్రోచ్ అయిపోయి వెంటనే ఇప్పుడు 2 కాళ్ళకి చేశారా? 2 కాళ్ళకి నిన్న చేశారా సర్జరీ? ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే ఇంకా నడిపించారా మిమ్మల్ని? నడిపించారు, మెట్లు ఎక్కించారు అన్నీ. నిన్న సర్జరీ అయితే ఇవాళ నడిపించేశారా? నడిపించేస్తారు. పెయిన్ ఉంది? ఇదైతే ఫస్ట్ చేసిన తర్వాత పెయిన్ 3 days. సర్జరీ ముందు అసలు నడవలేకపోయేవాళ్ళు కదా? అలా లేదు, నడిచేవాళ్ళు కానీ బాగా ఎక్కువ పెయిన్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ దీనికి తొందరగా నడిచేస్తాను. ఫస్ట్ డేనే మెట్లు ఎక్కించేస్తారు దీనికైతే. తొందరగా నయమైపోద్ది. మంచి అంటే మీకు పెయిన్ లేకుండా మీరే పరిష్కారం చూసుకున్నారు, మీరే డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఒక 15-20 ఏళ్ళు అయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి రాకూడదని దేవుడు కోరుకుంటున్నాం. అదే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదులేండి. ఇంకా మనం వాడుకునే దాన్ని బట్టి మనం సర్జరీ అయినా ఎంతో కొంత రెస్ట్ లో ఉండాలి, జాగ్రత్తలు ఉండాలి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ.